హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకులు. ఈ మోదకులు బొంబాయి రవ్వతో, అదేనండి సుజీతో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి ఈ రుచికరమైన మోదక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పుని అరేంజ్ చేసుకొని ఆ కప్పుతో హాఫ్ కప్పుడు బెల్లం వేసుకొని ఓకే, అందులో లైట్గా చూడండి, లైట్గా అంటే లైట్గా ఓకే, ఒక సుమారుగా ఒక టీ స్పూన్ వరకు వాటర్ వేసుకొని బెల్లంని కాస్త కరగనిద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బెల్లం కరిగేంత లోపల స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా బెల్లం మొత్తాన్ని కరగనిద్దాం. చూసాక ఫ్రెండ్స్, బెల్లం అంతా కరిగిందనమాట. కొంచెం కొంచెంగా గడ్డలుగా ఉన్నాయి, అదేం పర్లేదండి. ఓకే, ఈ స్టేజ్లోనే మనం ఏదైతే కప్పుతో బెల్లం అంటే హాఫ్ కప్ బెల్లం వేసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక కప్పుడు వరకు కొబ్బరి తురుము ఓకే, పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఈ రెండింటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతే. ఓకే, అంటే మరీ వేయించుకోక్కర్లేదు ఫ్రెండ్స్, లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా జస్ట్ చూసాక ఫ్రెండ్స్, కొబ్బరి బెల్లం చక్కగా కలిసింది కదా, అంటే మరీ ఎక్కువ అయితే వేయించుకోక్కర్లేదు. ఒక 3 మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగని కొబ్బరి లౌజుల్లాగా ఉండకట్టాలి అదేం లేదు. ఓకే, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూసారా, సాఫ్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏదైతే కప్పుతో మనం బెల్లం కొబ్బరి అన్ని కొలుచుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని రవ్వని కాసేపు వేయించుకుందాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి. ఎక్కడైనా లైట్గా అడుగంటినా బాగుండదు అనమాట, అంటే మాడిపోయినా బాగుండదు. చూడటానికి మోదకులు అంత అందంగా కనిపించవు కాబట్టి కాస్త లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా ఓపిక్గా కాసేపు వేయించుకోండి. చూసాక ఫ్రెండ్స్, రవ్వ చక్కగా వేగి పచ్చివాసన పోయిందనమాట. అండ్ మంచి గుమగుమ కూడా ఆడుతుంది, సువాసన వస్తుందండి. అంటే రవ్వ వేగినప్పుడు మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు ఇందులో ఏదైతే కప్పుతో రవ్వ వేసుకున్నామో ఒక కప్పు రవ్వకి కాచిన పాలు 2 కప్పులు కాచిన పాలు వేసుకోవాలి. అలా కాదు అనుకుంటే కనుక మీకు కాచిన పాలకు బదులుగా అంటే 1 కప్పు కాచిన పాలు వేసుకుంటే 1 కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా జాగ్రత్తగా కలిపేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, చక్కగా రవ్వ అనేది దగ్గర పడింది కదా. ఇప్పుడు ఓకే, గుర్తుపెట్టుకోండి, నేను ఒకే కప్పు కొలతతో చెప్తున్నాను ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా అనేసి. ఏ కప్పు అయితే మనం రవ్వ వేసుకున్నాం 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార, అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఆర్ 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని వీటిని కూడా చక్కగా ఈ రవ్వలో కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకున్నాం. చూసారా, చక్కగా పంచదార కరిగి ఈ కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. చూడండి, ఇందాకైతే టైట్గా ఉండే కదా, ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ. అండ్ ఫ్రెండ్స్, మీకు కలర్ఫుల్గా, కొంతమందికి కలర్ఫుల్గా ఇష్టం ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసేటప్పుడే జస్ట్ దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలి, అందంగా ఉంటుంది, పిల్లలు ఇష్టపడతారు కదా కలర్స్గా ఉంటే, కాబట్టి అలా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కలర్స్ ఏం వాడలేదు ఫ్రెండ్స్, మీకు కావాలంటే అలా కలర్స్ వేసుకోండి. ఓకే, చూసాక ఫ్రెండ్స్, మన రవ్వ అనేది చక్కగా రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని కాస్త చల్లారనిద్దాం. ఓకే, ఇప్పుడు మనం మోదకులను తయారు చేసుకుందాం. మోదకుల కోసం ముందుగా మనం రవ్వని చేసుకున్నాం కదా, దీంట్లో లైట్గా చూడండి ఈ విధంగా లైట్గా నెయ్యి వేసుకొని దీన్ని అంతటినీ ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుందాం. ఓకే, మరి ఎక్కువగా వేడిగా అయితే ఉండదు ఫ్రెండ్స్, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే. ఓకే, మీకు లేదు అది కూడా సహించుకోలేమంటే కనుక లైట్ మెల్లమెల్లగా అదుముకోండి. ఓకే, ఇప్పుడు మోదక్ తయారు చేసుకోవడానికి ఈ విధమైన మౌల్డ్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. సుమారుగా 30 to 50 రూపీస్ కంటే ఎక్కువ ఉండవు ఇవి. ఓకే, ఈ విధంగా మోదక్ షేప్లో తీసుకొని ఇందులో లైట్గా చూసారా, లైట్గా నెయ్యి వేసుకొని ఇలా గ్రీస్ చేసేసుకోండి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని లాక్ చేసుకోండి. లాక్ చేసుకొని కొంత ఈ విధంగా రవ్వ తీసుకొని లోపల ఇలా కూరుకోండి.
ఇవ్వండి చూడండి, ఈ విధంగా ఇలా పట్టుకుని జస్ట్ కనపడుతుంది కదా, ప్రెస్ చేసుకుంటూ ఇలాగా. ఓకే, జాగ్రత్తగా ఇలా టైట్ పట్టుకోండి. ఇది బయటకు వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్, లైట్గా. ఓకే, ఇప్పుడు మనం కొబ్బరి పూర్ణం ఉంది కదా, కొబ్బరి బెల్లం పూర్ణం, కొబ్బరి బెల్లం పూర్ణాన్ని దీంట్లో పెట్టుకోండి ఇలా. ఓకే, చూసారా ఫిల్లింగ్ అయింది కదా. ఇప్పుడు దీనిపైనుండే ఇంకొకసారి ఈ విధంగా ఇది తీసుకొని కవర్ చేసేసుకోండి. ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. చూసారా చక్కగా కవరింగ్ అయిపోయింది కదా. ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నా సరే ఇలా తీసేసుకోండి అంతే. చూడండి విప్పి చూపిస్తాను, జాగ్రత్తగా ఇలా ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చేసింది కదా. చూసాగా ఫ్రెండ్స్, చక్కటి మోదకులు రెడీ అయ్యాయి కదా మంచి షేప్లో. ఓకే, ఇంకోసారి నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. అంటే మాటికైతే ఆయిల్ అయితే గ్రీస్ చేయక్కర్లేదు, జస్ట్ ఇది క్లోజ్ చేసేసుకొని కొంత స్టఫింగ్ ఇలా తీసుకొని జస్ట్ ఇలా కూరండి. కూరి ఆ షేప్ని తెండి, ఇదిగోండి ఈ విధంగా ఆ షేప్ని తీసుకురండి. చాలా ఈజీ ఫ్రెండ్స్, పిల్లలకి ఇచ్చిన పిల్లలు కూడా చక్కగా 2-3 మౌల్డ్స్ కొనేసుకొని, సపోజ్ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీరు వేరే పని చేసుకుంటూ పిల్లలకి ఇలా ఇవ్వండి. వాళ్ళైతే వినాయకుడి ఫెస్టివల్ అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికంటే ఈ మోదకులు గట్రా ఈజీగా తయారు చేసుకోగలరు. నెక్స్ట్ వాళ్ళకి కూడా అదొక సాటిస్ఫాక్షన్ కదా. ఇవ్వండి ఈ విధంగా. ఓకే, మంచి షేప్ వస్తాయి. చూసారు కదా చక్కగా లోపల చూసారా గుల్లగా తయారైంది కదా. ఇప్పుడు సేమ్ కొబ్బరి బెల్లం పూర్ణాన్ని తీసుకొని జస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఇలా స్టఫ్ చేసేసుకొని పైనుండి మళ్ళా ఇంకాస్త ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. ఇలా జస్ట్ ఇలా ఫ్లాట్గా తయారు చేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అంతటిని ఇలా తీసేసేయండి. చూడండి ఓపెన్ చేస్తే ఎంత చక్కగా ఉన్నాయో. ఇదిగోండి చూసారా, ఎంత చక్కగా ఓపెన్ అయ్యా. ఓకే, ఇదే విధంగా మిగతా మోదకాలను కూడా తయారు చేసేసుకున్నాం. చూసాగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీ టిప్స్తో చాలా అంటే చాలా రుచికరమైన వినాయకునికి ఇష్టమైన మోదకుల్ని రెడీ చేసుకున్నాం కదా. అయితే మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి ఈ మోదకుల్ని రెడీ చేసుకొని మన బుజ్జి బొజ్జ గణపతికి నివేదించుకొని ఆయన కృపకు పాత్రులు కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.